ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. 10 రోజుల క్రితం వరకు అసలు ఈ పేరుతో ఒక మూవీ వస్తుందని నాకు తెలియదు. రిలీజ్ అయినప్పుడు కూడా ఈ మూవీకి ఎనఫ్ స్క్రీన్స్ దొరకలేదు, కానీ రిలీజ్ అయ్యాక మాత్రం ఈ మూవీకి యునానిమస్ గా పాజిటివ్ టాక్ రావడం, రోజు రోజుకి షోస్ పెరుగుతుండడంతో ఫైనల్ గా నేను ఈ మూవీని చూడడం జరిగింది. అండ్ నాకు ఈ మూవీ నచ్చింది. ఒక ఫోటోగ్రాఫర్ తన దగ్గరకు వచ్చిన కస్టమర్ కి ప్రీ వెడ్డింగ్ షూట్ చేస్తానని ఒప్పుకొని ఆ ఫోటోషూట్ మొత్తం పూర్తి చేశాక ఆ డేటాని స్టోర్ చేసిన మెమరీ కార్డ్ని తన అసిస్టెంట్ పోగొట్టడం వల్ల ఆ ఫోటోగ్రాఫర్ ఎటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కొన్నాడనేదే క్లుప్తంగా ఈ మూవీ యొక్క స్టోరీ. యాక్చువల్గా చెప్పాలంటే ఇది చాలా చిన్న కాన్సెప్ట్ అయినా ఈ సిచ్యువేషన్ని బేస్ చేసుకుని ఒక ప్లెజెంట్ అండ్ ఫన్ ఫిల్డ్ డ్రామాని రాసుకోవడంతో పాటు ఆ డ్రామాని బాగా ఎగ్జిక్యూట్ కూడా చేయగలగడం ఈ మూవీకి మెయిన్ ప్లస్ పాయింట్. ఈ మూవీలో ఉండే క్యారెక్టర్స్ బిహేవ్ చేసే తీరు రియాలిటీకి చాలా దగ్గరగా ఉండడం వలన ఆ క్యారెక్టర్స్ అన్నీ కూడా మనకి చాలా రిలేటబుల్గా అనిపిస్తాయి. అండ్ ఈ మూవీని చూస్తున్నంతసేపు మన వీధిలో మన కళ్ళ ముందే జరుగుతున్న ఒక కథని చూస్తున్నట్టుగా ఉంటుంది. ఇలాంటి మూవీస్ని చూసినప్పుడే అనిపిస్తుంది సీక్వెల్స్ అని పాన్ ఇండియా అని ఎటేటో పోయి చేతులు కాల్చుకునే బదులు చక్కగా ఇటువంటి సినిమాలు తీసినా సరిపోతుంది కదా. ఇటువంటి సినిమాల వల్లే కదా మలయాళం ఇండస్ట్రీకి కూడా అంత మంచి పేరు వచ్చింది అని. అంటే ఇక్కడ నా ఉద్దేశం భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీస్ రాకూడదని, ఎవరు అటెంప్ట్ చేయకూడదని కాదు. నిజంగా అందుకు తగ్గ ఒక ప్రాపర్ స్క్రిప్ట్ ఉంటే రిస్క్ చేసినా కూడా దానికి ఒక అర్థం ఉంటుంది. కానీ మీడియోకర్ స్క్రిప్ట్స్ మీద కూడా కోట్లు తగలేయడం, సీక్వెల్స్ మోజులో పడి సగం సినిమాలు తీసి జనాల మీద కుదిరేయడం వల్ల మాత్రం ఎటువంటి ప్రయోజనం లేదని నా పర్సనల్ ఫీలింగ్. పెర్ఫార్మెన్సెస్ వైజ్ యాక్టర్స్ అందరూ కూడా చాలా న్యాచురల్గా పర్ఫామ్ చేశారు. టెక్నికల్ ఆస్పెక్ట్స్ కూడా చాలా బాగా కుదిరాయి. కాబట్టి ఈ మూవీని నేను మీకు రికమెండ్ చేస్తున్నా. పెద్దగా ట్విస్ట్లు గట్రా ఎక్స్ట్రావగింజలేమీ ఎక్స్పెక్ట్ చేయకుండా హ్యాపీగా 2 hours గడిచిపోయేలా ఒక ప్రెడిక్టబుల్ యట్ ప్లెజెంట్ ఫన్ ఫీల్డ్ మూవీని చూడాలనుకుంటే ఈ మూవీని చూడండి. సో ఇంతటితో ఈ వీడియో సమాప్తం. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.